Hey guys, welcome to day 4 in unplanned forest trip to Chennai. సో ఇది ఏంటంటే ఈరోజు ఇంకా బ్యాగ్స్ అయితే మేము ప్యాక్ చేసుకుంటున్నాము. ఇక మోహన్ అయిపోయినట్టుంది. మోహన్ అయితే ఫుల్ ఖుషిలో ఉన్నాడు అలా. మోహన్ అంతేనా? ఫుల్ ఖుషి. ఇగో బ్యాగ్ ప్యాక్ చేసుకుంటున్నా. ఇక ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఉండే ఫ్రెండ్స్. ఇక అమ్మాయ మొత్తం టైం వచ్చింది. యాక్చువల్లీ దీంట్లో ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మేము రెస్టారెంట్స్ రూమ్ రిపీట్ ఇగో ఇదే అయ్యింది అనమాట. ఒక్క ప్లేస్ కూడా ఇట్లా విజిట్ చేసి కాసేపు అట్లా వెళ్ళొద్దామన్నా సరే టైం లేకుండే. సో అందుకే లైక్ వి కాల్ ఇట్ యాజ్ ఎ వరెస్ట్ ట్రిప్ అనమాట. బట్ ఆఫీస్ వర్క్ మాత్రం మేము చాలా మంచిగా వర్క్ చేసినుండే. సో అది ఒక్కటి సాటిస్ఫాక్షన్ ఉంది ఇప్పటి వరకు. సో అట్లా ఈరోజు వచ్చేసి ప్లాన్స్ ఏంటంటే ఈరోజు ఇంక వెళ్ళిపోతున్నాము. సో ఇది బ్యాక్ ప్యాక్స్ అండ్ మేము ఇప్పుడు ఆఫీస్కి అయితే పోతున్నాము. ఆఫీస్లో మాకు నేనైతే బ్లాగ్ తీయాలనుకోవట్లేదు. బట్ బయటకి ఎక్కడికైనా వెళ్తే లైక్ మేము ఆఫ్టర్నూన్ ఫుడ్ ఏం తింటున్నాము అండ్ సో ఏదన్నా ప్లేస్ ఈరోజు వెళ్తే అక్కడ సిచ్యువేషన్స్ ఏంటో చెప్పడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ఫ్యూ మోర్ మై చెన్నై ఫ్రెండ్స్ని కూడా మీకు మీట్ చేయడానికి అయితే చూస్తా ఇఫ్ ఇట్ పాసిబుల్. సో అది పోదామా మోహన్? స్టార్ట్ అయిపోతున్నాం ఇంకా ఇక్కడ నుంచి. మేమైతే ఇప్పుడే రూమ్ వెకేట్ చేసినాము. 11:30 అట్లా అయింది. ఇక్కడికి వచ్చి 3 days అయిందనమాట. లైక్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్డ్ ఇలా 4th డే. రేపు మేము హైదరాబాద్లో ఉంటాము. సో ఏంటంటే లైక్ వచ్చేటప్పుడు చాలా హార్డ్, అంటే రావడానికి చాలా కష్టంగా అనిపించింది. బట్ ఇప్పుడు ఏంటంటే పోయేటప్పుడు కొన్ని ఎక్స్పీరియన్సెస్ ఉండే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇష్టం లేకుండా ఒక ప్లేస్కి అయితే వచ్చిన. సో మా క్యాబ్ కూడా అయితే బుక్ అయిపోయింది. ఏంటంటే లైక్ ఇట్లాంటివి కూడా లైఫ్లో అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేయాలి. అంటే ఇష్టం లేని ప్లేస్కి వచ్చి లైక్ అక్కడ ఎట్లా సర్వైవ్ అవుతున్నాం అని చెప్పేసి. యాక్చువల్లీ ట్రావెలింగ్ అనేది ఎప్పుడు ఇట్స్ నాట్ ఫర్ ఎంజాయింగ్ కదా. కొన్నిసార్లు మన లైఫ్ కూడా దాంట్లోనే, లైఫ్లో కావాల్సిన పాయింట్లు కూడా దాంట్లోనే తెలుసుకోవచ్చు. సో ఈసారి మేము అట్లనే జరిగింది మాకు. బట్ ఏదైనా మన ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ చాలా టైమ్స్ మేము డే ఎప్పుడు గడుస్తుందని పర్స్పెక్టివ్లు ఉండే ఫస్ట్ డే. బట్ సెకండ్ డే అట్లా లేకుండే. అండ్ నిన్న థర్డ్ డే కూడా అట్లా లేకుండే. నిన్న మొన్న కొంచెం ఎట్లా అంటే ఓకేలే లైక్ సో డేట్ రోజు అయితే మనం ఎట్లా హైదరాబాద్కి వెళ్ళిపోతాం కదా. ఉన్నన్ని రోజులు ఉన్నంత టైము కొంచెం జాలీగా స్పెండ్ చేద్దామని చెప్పేసి. అండ్ వర్క్ కూడా కరెక్ట్ చేయాలని చెప్పేసి. సో దాని మీద ఎక్కువ ఉండే. ఏమంటావు మోహన్? వచ్చిన దానికంటే పోతున్నాం అన్న ఫీలే హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. క్యాబ్ కూడా ఒక్క నిమిషం వచ్చేస్తుంది. క్యాబ్ కూడా వచ్చేస్తుంది. వెళ్ళిపోతున్నాం. ఇక హోటల్కి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. అంటే ఈ మంత్కి ఒకసారి ట్రిప్ ఉంటుంది, కానీ నెక్స్ట్ మంత్ ఈ ట్రిప్ ఉండదా అనేది అయితే తెలియదు. సో అదే అనమాట ఈ ఎక్స్పీరియన్స్ అయితే. ఇక మా ఆటో కూడా అయితే వచ్చేసింది. సో లైక్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సో అక్కడ ఆఫీస్లో దిద్దాం. మళ్ళీ ఆఫీస్లో దిగేద్దు మోహన్. ఆఫీస్లో కాదు, ఆఫీస్లో ఏం కాదు, బయట టిఫిన్ అంటున్నా, లంచ్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడన్నా ఆ టైంలలో కలుద్దాము. అండ్ ఈవినింగ్ బస్సు కూడా ఉంది. ఏ బస్సు ఎక్కుతాం, ఎట్లా పోతాం అని చెప్పేసి కూడా చూద్దాం. మా ఆటో అయితే బుక్ అయిపోయింది. సో ఇప్పుడు మేము ఆఫీస్ అయితే మోహన్ టీ నగర్. ఓకే, మంబలం టీ నగర్ ఫ్రెండ్స్. యా, సో మంబలం టీ నగర్ దగ్గర మా ఆఫీస్ అనమాట. సో ఇప్పుడైతే ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. లైక్ ఏంటంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే లైక్ ఏ ట్రావెలింగ్ అయినా లైఫ్లో ఎట్లాంటి ఛాలెంజ్ వచ్చినా సరే, సో మాకు వచ్చేటప్పుడు ఇష్టం లేదు, కానీ మేము స్టిల్ ఎందుకు ఇది యాక్సెప్ట్ చేసినామని అంటే ఈ ట్రిప్ ఎందుకు యాక్సెప్ట్ చేసినామని అంటే లైక్ ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి లైఫ్లో. ఒకసారి మనం నవ్వుతాం, ఒకసారి మనం ఏడుస్తాం, ఒకసారి మనం బాధపడతాం. లైక్ ఎన్నో మిక్స్డ్ ఆఫ్ ఎమోషన్ అంటే ఒక లైఫ్. సో ఆ లైఫ్ ని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్సెస్ ని మనం గెయిన్ చేసుకోవాలి. సో ఈసారి అయితే మేము ఇట్లాంటి ఒక ట్రిప్ అయితే మేము గెయిన్ చేసుకున్నాము. అంటే ఈ ట్రిప్ ద్వారా కొన్ని ఎమోషన్స్ అయితే మేము గెయిన్ చేసుకున్నాము. అంటే ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ని కూడా మేము గెయిన్ చేసుకున్నాం అనమాట. ఈవెన్ ఇట్ ఈస్ రిలేటెడ్ వర్క్ అయినా కానివ్వండి, లైఫ్ లో అయినా సరే. సో అది లైక్ మోర్ అసలు నీకు ఎట్లుండే చెప్పు లాస్ట్. అంటే అసలు వచ్చేటప్పుడు అసలు చాలా డిసప్పాయింట్మెంట్ తో వచ్చినావు. ఇప్పుడు చూస్తేనేమో ఫేస్ అంతా బ్రైట్ ఉంది, నెక్స్ట్ లెవెల్ అని హ్యాపీ. వచ్చినప్పుడు అంటే తెలియని సంతోషం, అంటే ఎందుకు వచ్చినామా అని సంతోషం నీకు వచ్చినప్పుడు. అదేదో సంతోషం ఉండే కానీ అసలు ఏం చెప్తున్నారు, సంతోషం అంట. సంతోషం ఏదో చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే రావాలని లేకుండే, కానీ సంతోషం. అది ఇన్సైడ్ గా సంతోషం, అవుట్ సైడ్
తెలియని బాధ. ఏదో రావద్దు అనుకున్నాము కానీ వచ్చినాం, రాదు తప్పదు ఎందుకంటే జాబ్ ఎవ్రీ మంత్ ఇట్లా రావాల్సిందే. కానీ ఈ మంత్ ఇంకా బలవంతంగా వచ్చినాం, వచ్చి కూడా 20 days కూడా కాలేదు చెన్నైకి వచ్చి. మళ్ళీ 20 days తర్వాత మళ్ళీ ఇంతకు ముందు కూడా వచ్చిన 20 days కూడా రాలేదు, మళ్ళీ 20 days గ్యాప్ లోనే మళ్ళీ చెన్నైకి వచ్చినా ఈసారి బాగా ఇబ్బంది అయిందని చెప్తున్నాడు. 3 days ఎట్లనో అట్లా గడిచిపేసుకున్నాం ఫ్రెండ్స్. 4th day ఇక ఎట్లా అట్లా సాగిపోతాం, సాయంత్రం బస్ ఎక్కుతాం బస్. సో అది అనమాట తన ఎక్స్పీరియన్స్. సో ఏంటంటే బేసిక్ గా మేము ఇక్కడ 4 days ట్రిప్స్ ఎంజాయ్ చేయకపోయినా సరే కొంచెం లైక్ మేమంటే మేమేందో మాకు అర్థమైంది. అంటే ఒకవేళ బర్డెన్ ట్రిప్ అయినా సరే, ఒక అన్ప్లాన్ ట్రిప్ కి పోతే మేము ఎట్లా అక్కడ హ్యాండిల్ చేసుకోగలుగుతాము. సో అన్ని టైంలలో సాడే కాదు, సో అక్కడి నుంచి కూడా మనం కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ నేర్చుకోవచ్చు అని చెప్పేసి సో నాకు అనిపించిండే. సో గైజ్ మాదైతే ఇప్పుడే మీటింగ్ అయితే అయిపోయింది అనమాట. సో మేము ఇప్పుడు లంచ్కి వెళ్తున్నాం. సో చెన్నైలో ఫస్ట్ డే మనం చార్మినార్ బిర్యానీ అని చెప్పేసి అక్కడ తిన్నుండే, మస్తు ఉండే అది ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మా చెన్నైలో ఫ్రెండ్స్ ని కూడా మీకు పరిచయం చేస్తాను చెప్పిన కదా, ఇగో రాజు మన తెలుగు అబ్బాయి చెన్నైలో ఉంటాడు ఫ్రెండ్స్. మన తెలుగు అబ్బాయి ఉండేది ఓన్ హౌస్, ఓన్ సొంత ఊరేమో కర్నూలు, ఎక్కడ నెల్లూరు అనమాట. అయితే ఇంకా వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు కదా. సో మేము ఏంటంటే ఇప్పుడు ఆఫీస్ కి ఏదైనా సంథింగ్ ఏదైనా బయటికి టూర్ వస్తాం కదా, సో అప్పుడు ఒక తెలుగు పర్సన్ లోకల్ లో ఉంటే అది ఒకటే హ్యాపీనెస్ అనమాట. అంటే ఏదన్నా మేము తినాలన్నా ఏమన్నా వాళ్ళకి తెలిసి ఉంటది, సో ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అని సజెస్ట్ చేస్తారు. ఈ రోజు వచ్చేసి మళ్ళీ హైదరాబాద్ దానికి కూడా సజెస్ట్ చేయడం మంచిగా అనిపించింది. అంటే బేసిక్గా ఏమనుకున్నా అంటే ఇక్కడ చెన్నైది లోకల్ది ఫుడ్ ఏమైనా తిందాం అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే లాస్ట్ 2 days అదే ట్రై చేసిన, కొంచెం ఎఫెక్ట్ అయిన ఉండే, అంటే అలవాట్లేదు కాబట్టి. బట్ ఫుడ్ టేస్ట్ బాగుండే. కాకపోతే ఏంటంటే నిన్న మొత్తం ఆగమామ అయిపోయినాం, కింద మీద అయింది పొద్దున. సో అందుకని మళ్ళీ హైదరాబాద్ దానికి ఎందుకు పోయే ముందు టెన్షన్ అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ రెస్టారెంట్ కి అయితే వెళ్తున్నాము. సో ఇదైతే టోటల్ అంబియన్స్ అనమాట. సో లోపల మా ఆఫీసు. సో అది ఫుడ్ తినడానికి అయితే వెళ్ళి చూద్దాం. అసలు మా టీం మొత్తం అయితే ఉన్నారు, చూపించడానికి ట్రై చేస్తా. పరిచయం చేయాలని అంటే నాకు అంత ఎక్స్ట్రావర్ట్ అయితే కాదు. సో అది పోదామా ఇంకా రెస్టారెంట్ కి. ఎట్లుంటది రెస్టారెంట్? బాగుంటుంది బ్రో. అసలు టేస్ట్ వైస్ అయితే సూపర్ గా ఉంటుంది. యాక్చువల్ గా మనం ఒక్క బిర్యానీ కొంటే ముగ్గురు తినచ్చు, అంత ఉంటుంది క్వాంటిటీ. అసలు నెక్స్ట్ లెవెల్. సో నువ్వు హైదరాబాద్ కి వచ్చినప్పుడు మేఫిల్ లో టేస్ట్ చేసినావు కదా, వెరీ గుడ్. సూపర్ ఉండే, కానీ కారం ఎక్కువ కానీ ఇక్కడ సూపర్ టేస్ట్ అయితే యాక్చువల్ గా. సో అది టేస్ట్ అయితే చేద్దాము, వెళ్ళిపోదాం. సో గైజ్ యాక్చువల్లీ ఇప్పుడే ఆఫీస్లో మీటింగ్ అయిపోయినుండే. మేము இப்போ நம்ம எந்த ரெஸ்டாரண்ட்டுக்கு போகிறோம்? నేమ్ రెస్టారెంట్ నేమ్ ఎస్ఎస్ హైదరాబాద్ ఐదానా? ఓకే. సో లైక్ మేము ఒక రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము, హైదరాబాద్ రెస్టారెంట్. మా ఇద్దరి కోసము హైదరాబాద్ రెస్టారెంట్ అంతా అవుతుందానా? ఫర్ యాజ్ వీఆర్ టేకింగ్ దేర్ నో. సో ఏంటంటే తను వచ్చేసి అంజనా దేవి, షీస్ ఫ్రమ్ చెన్నైలోనే వర్క్ చేస్తుంది. సో తను వచ్చేసి ఐ ఫర్గాట్ యువర్ నేమ్, ప్రిన్సెస్. సో తను వచ్చేసి ప్రిన్సెస్ అనమాట. వాళ్ళు ఇక్కడ టీమ్. మేము పాండీ బజార్లో ఉన్నాం. ఇది చెన్నైలో చాలా ఫేమస్ ప్లేస్ అంట. సో యాక్చువల్లీ అనిపిస్తుంది కదా ఇది దుబాయ్ బిర్యానీ అని చెప్పి. దీంట్లోనే మేము ఫుడ్ అయితే టేస్ట్ చేయబోతున్నాం. అది ఏంటది మధుర వీరన్ అంట, మధుర వీరన్ అంట. సో లోపలికి వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాము. సో గైస్ లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదే రెస్టారెంట్. ఇదైతే చికెన్ చికెన్ బిర్యానీ అయితే వచ్చింది ఇడికి. అసలు ఇది ఏంటంటే డిఫరెంట్గా ఉంది. ఇది దీని యాక్చువల్లీ మన హైదరాబాద్లో గ్రేవీ ఇస్తారు కదా, గ్రేవీ సాలన్ ఇస్తారు కదా. మోహన్ మటన్ మీల్సా? మటన్ మీల్స్ వావ్.
మటన్ మీల్స్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చెన్నైలో టేస్ట్ చేస్తున్నాం. మన హైదరాబాద్ లో రెగ్యులర్ గా తింటాం, కానీ చెన్నైలో ఎట్లుంటుందో ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా బ్రో. అసలు ఏంటంటే మన దగ్గర గ్రేవీ ఇంకా అది ఇస్తారు కదా, వీళ్ళ దగ్గరనేమో స్వీట్ ఇచ్చారు అనమాట. కాంప్లిమెంట్ ग्रेवी लेंगे ఇదిగో ఇక్కడ అనిపిస్తుంది ఇలా ఇది అన్నమాట గ్రేవీ. చూస్తాం, ఇది గ్రేవీ అన్నమాట. నో స్పూనా? ఓ ఎగ్. సో గైజ్ ఇప్పుడే మేమైతే ఆఫీస్ నుంచి ఇంకా బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. అసలు చెప్పలేని ఫీలింగ్స్. వచ్చేటప్పుడేమో చాలా కోపం మీద అంటే ఓకే వర్క్ పర్పస్ మీద వస్తున్నాము అనే ఒక ఫీల్తో వచ్చినాము. పోయేటప్పుడేమో కన్విన్స్ అయిపోతున్నాం, అంటే ఇంకా తప్పలేక హైదరాబాద్కి వెళ్తున్నాం తెలుసా. అట్లాంటి ఫీల్ వచ్చింది. అని అంటే లైక్ మంచి టైం స్పెండ్ చేస్తుండే ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరితోటి. అది నేనైనా మోహన్ అయినా అసలు అంటే లాస్ట్ 4 days నుంచి మేము లైక్ స్ట్రగుల్ అయినదంతా ఈ రోజుతో ఇవాళ మొత్తం రిమూవ్ అయిపోయింది. అది రిమూవ్ అయిపోయి ఒక మంచి ఇవాళ మంచి వైబ్ క్రియేట్ అయింది. సో అట్లా అనమాట. సో ఇప్పుడైతే మేము బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. ఇప్పుడే మేమైతే స్టార్ట్ అయిపోయినాము మన చెన్నై నుంచి మన హైదరాబాద్కి అయితే. అస్సలు అనుకోని ట్విస్ట్ ఏంటంటే ఇందులో మాకు అది ఏమంటారు ఇట్లా స్లీపర్స్ బుక్ చేస్తా, ఎప్పుడైనా స్లీపర్సే బుక్ చేస్తారనమాట. సడన్గా మేము లోపలికి వచ్చేసరికి సీట్లు ఉన్నాయి. నేను షాక్. అసలు సీట్లు ఉన్నాయండి. ఆడ నేమ్స్ ఉంటాయి అనమాట పైన. అక్కడ అక్కడ నేమ్స్ ఉంటాయి. ఆ నేమ్స్ వల్ల అదే ఇట్లా సీట్ నెంబర్స్ ఉంటాయి. ఆ సీట్ నెంబర్లో మాకు కింద ఉన్నాయి. అమ్మ షాక్ అంటే బేసిక్గా లైక్ నేను ఆ టికెట్ని సరిగ్గా చూసుకోలేదు అనమాట. అది మేము సెలెక్ట్ చేసుకోము. ఒక పర్సన్ ఉంటాడు, ఆ పర్సన్ మనకి పంపిస్తాడు అనమాట టికెట్స్. సో ఎవ్రీ టైమ్ మనకి ఇట్లా ఏమంటారు ఇవి సీట్సే ఉంటాయి కదా. ఈసారి కూడా సీట్లో ఉంటాయేమో అనుకున్నా, కానీ ఈసారి ఇంకా కాంప్రమైజ్ కావాల్సిందే, తప్పదు. బట్ నథింగ్ ఈజ్ బ్యాడ్. ఇది కూడా చాలా మంచిగా ఉంది. నేను మోహన్ అయితే హైదరాబాద్కి స్టార్ట్ అయినాము. సో మోహన్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎట్లుందో మోహన్ అయితే అసలు ఓవరాల్ చెన్నై ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అయితే కనుక్కుందాము. మోహన్, ఓవరాల్ చెన్నై ఎక్స్పీరియన్స్ ఎట్లుంది మోహన్? మొత్తం చెన్నై ట్రిప్ అయితే బాగుంది ఫ్రెండ్స్. మొత్తం 3 రోజుల నుంచి ఒక లెక్క ఉంటాయి. ఇవాళ మంచి మొత్తం సెలబ్రేషన్ జరిగింది. మెన్స్ డే సెలబ్రేషన్ చేసారు, ఇద్దరు ఫేర్వెల్ సెలబ్రేషన్ జరిగింది. పొద్దున్న నుంచి బాగుంది ఫ్రెండ్. సడన్ గా బస్ బుక్ అయింది, పోతున్నామా అనే హ్యాపీ ఎండింగ్ ఉండే. సడన్ గా బస్ లోకి ఎంటర్ అవ్వగానే సీట్స్ టోటల్లీ మళ్ళీ డిసప్పాయింట్స్ ఫ్రెండ్. మళ్ళీ చేసేసారు. అదైందనమాట. గైజ్ యాక్చువల్లీ ఇది మోత్కూర్కి దగ్గరలో ఎక్కడో ఆపిండ్రు. మార్నింగ్ 7:30 అయింది. ఇక్కడ నుంచి మళ్ళీ హైత్ నగర్ 120 kilometers అవుతుంది. చెప్పే సజెషన్ ఏంటంటే లాంగ్ జర్నీస్ ఉన్నప్పుడు అంటే లైక్ ఎబో 500 kilometers ఎక్కడైనా సరే ఉంటే మ్యాక్సిమం ఏంటంటే స్లీపర్సే బుక్ చేసుకోండి. లైక్ కూర్చొని పోతే ఏంటంటే నిద్ర ఉండదు, అదొక పెద్ద టార్చర్ ఉంటుంది. నిద్ర వస్తుంటుంది కానీ ఆ సీట్లలో పోలేము. సో మాకు ఈరోజు అదే ఏందనమాట, ముఖం ఇంతలా వాసింది నిద్ర లేక. సో అది ఇంకొక 1 hourలో ఇంటికి వెళ్ళిపోతాము. లెట్స్ రాక్ గైస్. యాక్చువల్లీ మాకు అసలు ఈ ట్రిప్ మొత్తంలో మాకు ఏందో తెలియదు కానీ మొత్తం ట్రావెలింగ్ దగ్గరనే ఇబ్బంది అవుతుంది. అసలు ఫస్ట్ వచ్చేటప్పుడు కూడా మాకు ట్రావెలింగ్ దగ్గరనే, ఇప్పుడు ట్రావెలింగ్ దగ్గరనే. బస్ వచ్చేసి ఆగిపోయిందనమాట. నియర్ నల్గొండ ఇంకా 10 kilometers ఏమో ఉంది. హైత్ నగర్ వచ్చేసి ఇంకా 95 kilometers ఉంది. లైక్ ఒక మార్నింగ్ 7:30కో 6:30కో 7:30కి అనుకుంటా ఇక్కడ నల్గొండ నియర్ బై ఆపిరు. నేను అక్కడ తీసినా కదా. సో అక్కడ నుంచి ఇప్పుడు 9:30 9:45 అయింది. ఇక్కడికి 20 kilometers ఉంది అక్కడ నుంచి ఇక్కడికి. ఈ 20 kilometers మేమెంత 2 గంటలు అయిందనమాట ఇక్కడనే ఆపి. ఇంకా 1 గంట పడతానంట ఇది మొత్తం చేసి నుంచి మీకు స్టార్ట్ అవ్వడానికి. టార్చర్ అంటే టార్చర్ అవుతుంది.
ఇప్పుడు ఈ నుంచి మళ్ళీ హైదరాబాద్కి మళ్ళీ 2 hours పడుతుంది. ఇప్పుడు మోహన్కి అయితే ఇంకా మోసపెట్టి పోవాలి, ఇంకా 4 hours పడుతుంది. బాబా మాకైతే నిజంగా వరెస్ట్ అంటే వరెస్ట్ మోహన్. వచ్చేటప్పుడు మనం ఓవర్ మొక్కని చూస్తే తెలియదు కానీ ట్రిప్ మొత్తం వరెస్ట్ అసలు. ట్రావెలింగ్ పార్ట్ కాదు. సరే వచ్చేటప్పుడు అని అంటే ఇట్లా ఇప్పుడు కాలే, మళ్ళీ వచ్చేటప్పుడు అని అంటే లైక్ ఫస్ట్ డే బ్లాగ్ ఎవరైతే చూడలేదో చూడండి. మేము వచ్చేటప్పుడు కూడా బస్సు 10:30కి రావాల్సింది, నైట్ ఎప్పుడో 1:30కి వచ్చింది. ఇప్పుడేమో సరే లక్కీగా టైం టు టైం వచ్చింది కదా, టైం టు టైం వెళ్ళిపోతాం అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అయిపోయింది. మళ్ళీ నుంచి ఇంటికి ఒక 2-3 hours డిలేనే. అక్కడ బస్ అయిపోయిన తర్వాత నా మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అసలు బ్లాగ్ తీయడానికి లేదు. అసలు ఇట్లాంటి ట్రిప్ అయితే లైఫ్లో మళ్ళీ ఇంకోసారి అయితే రావద్దనే కోరుకుంటున్నా.